హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? చాలా రోజులకు చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు ఎప్పుడో చేసినవి ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, ఈ చపాతీలు అవుతున్నాయి కాబట్టి చాలా రోజుల నుండి మా వారైతే గడక చేయమని అంటున్నారు. ఇంకా నేనైతే చేయలేదు. ఈ రోజు అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే కొన్ని వాటర్ అయితే వేడి చేసుకోవాలి కాబట్టి వాటర్ అయితే వేడి చేస్తున్నాను. చాలా బాగుంటది. హెల్త్ కూడా చాలా చాలా మంచిది. అందరికి తెలిసిన విషయమే. కాకపోతే నేనే వండలేదు ఈ మధ్య అంటారు. పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉండదు. కాకపోతే ఈ రోజు తింటా అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా అందరి కోసం చేస్తున్నా. ఇంతకీ ఇదన్నమాట పజ్జొన్న గడక అంటారు కదా. ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు. ఇది చాలా హెల్త్ కి మంచిది అందరూ తెలిసింది కదా. అయితే ఈ రోజు చాలా రోజులు అవుతుందని ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఇదే వండుతున్నాను. కొంచెం వాటర్ అయితే వేడి చేసిన తర్వాత సాల్ట్ వేసి మసిలిన తర్వాత ఇందులో వాటర్ కలుపుకొని వేసి బాగా ఉడికించుకోవాలి. టైం పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే కర్రీతోనే తినవచ్చు, లేదంటే ఏదైనా చట్నీతోనే తినవచ్చు. కాకపోతే మా అందరికి ఏంటంటే బాగా ఉడికిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత మజ్జిగ కలుపుకొని తాగడం చాలా ఇష్టం. చాలా చాలా బాగుంటది. మాకు అలా ఇష్టపడ్డ. ఈ రోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇది. చూస్తూ ఉండండి. ఇందులో అయితే సాల్ట్ వేస్తున్నా. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటది అన్నమాట. ఇంకా ఈ వాటర్ అనేది మసులుతూ ఉండాలి. వాటర్ మసులుతున్నప్పుడు ఇందులో మనం వాటర్ పోసి కలుపుకొని ఇందులో వేసి ఉడికించుకోవాలి. డైరెక్ట్ ఇట్లా వేసేస్తే ఏంటంటే ఉండలు కడుతుంది. ఉండలు కట్టడం వల్ల మళ్ళీ ఉడకదు. కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది కాబట్టి ఇందులో అయితే వాటర్ పోసి మంచిగా కలిపి అందులో వేసి ఉడికిస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ సూప్ గానీ ఇంకా సాంబార్ గానీ చాలా చాలా బాగుంటాయి అనమాట ఈ గడకలోకి. మాకు ఎక్కువగా పెరుగు మజ్జిగ కలుపుకొని తినడం ఇష్టం. ఇలా ఉడుకుతూ ఉంది. ఇంకా ఉడకాలి, ఇంకా ఉడకలేదు, కొంచెం ఉడకాలి. ఇంకా ఇలా కలిపితే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది వేడివేడిగా తినడం కంటే కొంచెం చల్లారినాక తింటేనే బాగుంటది. ఇంకా టైం పడుతుంది, ఉడుకుతూ ఉండాలి. ఇంకా ఇంకా మొత్తానికి అయితే ఉడికిపోయింది. ఇలా దగ్గర అంటే చాలా బాగుంటది. ఇంక ఇది రెడీ అయిపోయింది కాబట్టి చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని తినేయడమే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇంక ఇది చల్లారాలి. మజ్జిగ కలుపుకున్నాను. ఈ మజ్జిగ కలుపుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని